నమస్కారం ఎస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ అదాలత్లో 12 సమస్యల పరిష్కారం. CGRF సంస్థ చైర్మన్ జస్టిస్ విక్టర్ ఇమానుయే. ఎస్సీ వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ పట్టణంలో ప్రశాంతం. సృష్టించడంలో చిరు వ్యాపారుల పాత్ర కీలకం. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని ఉదయ్ సుధీర్ పిలాని 22 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి. ఎస్సీ వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్లో భాగంగా తెనాలి డివిజన్ జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజాము నుంచే పట్టణంలో బంద్ నిర్వహించారు. తెల్లవారుజామున ఆర్టీసీ బస్టాండ్ చేరుకుని బస్సులో నుంచి ప్రయాణికులను క్రిందికి దింపి జేఏసీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి జేఏసీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా తమను అణగద్రొక్కడమే కాకుండా దోపిడీదారులు తమను దోపిడీ చేస్తూ అణగద్రొక్కుతున్నారని ఆరోపించారు. మాలా మాదిగ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే ఎస్సీ వర్గీకరణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణ అంశం మంద కృష్ణ మాదిగ మదిలో పుట్టినది కాదని, చంద్రబాబు నాయుడు మదిలో పుట్టినదేనని విమర్శించారు. అణగారిన కులాల మధ్య వర్గీకరణ చిచ్చు పెట్టి రిజర్వేషన్లను దశలవారీగా తొలగించే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో జనాభా పెరిగారని, పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచమంటారన్న భావనతోనే పాలకులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు వర్గీకరణ చేయాలంటే ముందుగా కులగణన చేయాలని, జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తమను కుట్రపూరితంగా అణగద్రొక్కుతున్నారు కాబట్టి ఈ రోజున బంద్ను శాంతియుతంగా చేస్తున్నామని, బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గడ్డేటి సుందర్రావు, బొనిగల ప్రదీప్, ఎంట్రపాటి అశోక్, అక్కిదాసు కిరణ్ కుమార్, కనపర్తి అనిల్, పిల్లి ప్రేమరాజ్, ఏతాటి అనిల్, బడుగు రమేష్, కారుమంచి రవికుమార్, మండూర్ రాజు, వేముల మహేష్, ఉన్నం నాని, బండ్లమూడి నాగేశ్వర, వంపుగాని గురవయ్య, పిల్లి గంగాధర్, బోరగడ్డ గిరిబాబు, బురదగుంట రమేష్, కందుల యేసుబాబు, ఉన్నం సాల్మన్, నల్లగొండ రవి, కనపర్తి సిసి చిక్కాల జెన్నీ, జేఏసీ నాయకులు, వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బంద్ ఎందుకు పాటించాల్సి వస్తుందంటే ప్రతి సామాన్య ప్రజలకు కూడా తెలియాలి. 70 సంవత్సరాల నుంచి ఈ దేశ మూలవాసులమైన మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం కాకుండా దోపిడీదారులు వ్యవస్థ వచ్చేసి మమ్మల్ని దోపిడీ దోసుకుంటూ ఉంది. మందాకృష్ణ గారి మదిలో పుట్టిన ఆలోచన కాదు, చంద్రబాబు నాయుడు గారు మదిలో పుట్టిన ఆలోచనే ఈ ఎస్సీ వర్గీకరణ. ఈరోజు క్రిమిలేయర్కి అంగీకరిస్తున్నానంటున్నాడు. అసలు మరి కులాల మధ్య ఎలా మాది కానీ ఎందుకు విభజన చేసావు? 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు ఉద్యమాలు చేసావు? ఉద్యమం ఫలితం ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్ మాదిగా అని బీసీసీ కింద మమ్మల్ని రిజర్వేషన్లకు దూరం చేసావు. 90% మీకు మత స్వేచ్ఛ లేదని చెప్పేసి రిజర్వేషన్స్ తీసివేశారు. దీని మీద మందాకృష్ణ ఉద్యమం ఎందుకు చేయలేదు? ప్రొఫెసర్ వినోద్ కుమార్ లాంటి మాదిగ మేధావులు ఎంతమందో 25% ఉన్న ఈ దేశ ఎస్సీ జనాభాకి 15% ఇస్తున్నారు. ఒక క్రిమిలేయర్ అనే విధానం, ఒక మున్సిపాలిటీలో పాకి పని చేసుకునే పిల్లలకు కూడా మీకు చదువుకునే హక్కు లేదంటున్నారు. ఎవరైతే మీరు ధనికులు ఉన్నారో, ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో మీరు ఏం జరుగుతుందో మమ్మల్ని అనగదొక్కే కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా బీఎస్పీ కానివ్వండి, బీమార్బీ కానివ్వండి, వీసీకే పార్టీ కానివ్వండి, మా 105 మంది మాదిగ కులస్తులైన ఎంపీలు పిలుపునిచ్చారు. అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవటం కోసం మమ్మల్ని విడదీసి పాలించి మాలలు ఎక్కువ ఉన్న చోట మాదిగలు ఎక్కువ ఉన్న చోట మాలలు కొట్టుకునే విధంగా ఒక విషబీజాలను నాటి రక్తాన్ని తాగుతున్నావే. నువ్వు మా జాతికి ఏం చేసావు? ఇవాళ 80% మేము దళిత క్రైస్తవులకు ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు మా గురించి పోరాడలేదు? కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ప్రజారా, మమ్మల్ని కుట్రపూర్వకంగా అనగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది జనానికి తెలియాలని మేము శాంతియుతంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకే ఇక్కడికి వచ్చి మేము బంద్ చేస్తున్నాం. ఈ కుట్రలకు ఛేదించాలని, మా బాధలను అర్థం చేసుకోవాలని చేతులకు జోడించి ఈ బంద్ సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. తెనాలి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి
ఆధ్వర్యంలో బంద్ చేయటం జరుగుతుంది. ఈరోజు భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మేము ఉదయాన్నే 4 గంటలకి ఇక్కడికి వచ్చి ఈ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి బస్సులు కూడా ఎక్కడ కూడా బయటికి పోనీయకుండా ఇక్కడ మేము కూర్చోవడం జరిగింది. ఈరోజు అంతా కూడా షాపులు కానీ అన్ని హోటల్స్ కానీ స్కూల్స్ కానీ దయించి పెద్దలందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క బంద్ని విజయవంతం చేయాలని మేము కోరుచూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాలు మాల మహానాడు అందరూ చేసి అంతా కలిసి మాలల ఐక్యత చాటుకోవడానికి ఈ బంద్ని విజయవంతం చేయడానికి మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. దయించి అందరూ సహకరించాలని కోరుచూ ఉన్నాం. జై భీమ్. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి SC/ST వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ని తెనాలి పట్టణ SC/ST వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జయప్రదం చేయడం జరిగింది. SC/ST వర్గీకరణ అనుకూలంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు మదిలో పుట్టినటువంటిదే ఈ వర్గీకరణ. ఆ వర్గీకరణ వారు మదిలో పుట్టిన దాన్ని బట్టి అనేక రకాలుగా అన్నదమ్ములు ఉన్నటువంటి సోదరులందరూ కూడా విడదీసే విధంగా కూడా చేసింది. గతంలో కుట్రపూరితంగా ఏ విధంగా కుట్ర పన్నారో అదంతా మనం చూసే ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత గిరిజన ప్రజా సంఘాలన్నీ కూడా ఈ యొక్క SC/ST వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు SC/ST వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కూడా భారత్ బంద్ చేయడం జరిగింది. స్థానిక చెంచపేటలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో CGRF విజయవాడ ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు పలువురు తమ సమస్యలపై అధికారులకు అర్జీలను అందజేశారు. కార్యక్రమానికి CGRF చైర్మన్ జస్టిస్ ఎన్ విక్టర్ ఇమ్మాన్యుయల్ ముఖ్య అతిథిగా పాల్గొని CGRF సేవల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జస్టిస్ విక్టర్ ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు CGRF సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెనాలిలో చేపట్టిన అదాలత్ నందు 20 అర్జీలు రాగా 12 సమస్యలను పరిష్కరించడం జరిగిందని, మిగిలిన 8 అర్జీలు సివిల్ కేసులకు సంబంధించినవని వివరించారు. తెనాలిలో రెండోసారి విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి గుణదల నందు CGRF సంస్థ కార్యాలయం అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో CGRF సభ్యులు RCH శ్రీనివాసరావు, ఏ సునీత, విద్యుత్ శాఖ SE ఏ మురళీకృష్ణ యాదవ్, EE VV చిరంజీవి, పలువురు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ యొక్క తెనాలి టౌన్ లో మేము విద్యుత్ అదాలత్ అంటారు. ఈ విద్యుత్కి సంబంధించినటువంటి ఈ సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించేదానికి ఇక్కడ మేము మా యొక్క ఫోరం అది ఎవరికి తెలియకుండా ఉందేమోనని మేము ప్రతి ఊరికి వచ్చి ఇలాంటి సభలు పెట్టి ఇలాంటి యొక్క అదాలతను మేము కండక్ట్ చేసి అందరి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాము. చేయవలసి ఉంది మా పరిధిలో ఉన్నాయి మొత్తము కూడా చేశాము. ఒక 20 మంది దాకా వచ్చారు. దాంట్లో 11, 12 అయినాయి. ఒక 8 మాత్రము చాలా అవి సివిల్ కేసులు, తర్వాత కుటుంబ సమస్యలు కూడా అవి ఉన్నాయి కాబట్టి, పొలాల తగాదాలు ఉన్నాయి కాబట్టి అవి మేము చేసేదానికి లేదు, అవి సివిల్ కోర్టు చేయాలి కాబట్టి అవి వదిలేసి 11 కేసులు అయితే ఇప్పటికి చేసేసాము. ఇంకా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 15 కేసుల దాకా. తెనాల్లో ఇది రెండోసారి, మొదటిసారి కూడా చేశాము. పైగా ఇంకొకటి కూడా మీరు చూసినట్లయితే వెనక బ్యానర్లో ఏముంటుంది, అదాలత్ పరిష్కరించడమే కాకుండా CGRF అవగాహన సదస్సు కూడా చేయమన్నారు. కోర్టులో గుణదల్లో కోర్టు ఉందని దయచేసి చెప్పండి. అదొక్కటి కూడా మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దాంట్లో భాగమైనందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేమందరికి కూడా వాళ్ళకి చేయాలి, ప్రజలకు అందాలి, ఏదో ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఊరిలో మేము పెడుతూ వస్తున్నాం. కోర్టు కాకుండా కూడా ఇలాంటివి సదస్సులు మేము చేస్తున్నాం. దేశ సంపద సృష్టించడంలో చిరు వ్యాపారులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని ఉదయ్ సుధీర్ పిలాని పేర్కొన్నారు. బుధవారం స్థానిక చెంచుపేటలోని తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 22 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉదయ్ సుధీర్ పిలాని మాట్లాడుతూ చిరు వ్యాపారులు తమ స్వంత కష్టంపై ఆధారపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. తోపుడు బండ్లు తీసుకునే చిరు వ్యాపారులు తమ వ్యాపారంలో మరింత వృద్ధి సాధించి భవిష్యత్ అవసరాలకు నగదు సమకూర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు క్లబ్ ప్రతినిధులు, ప్రముఖులు తెనాలి క్లబ్ సేవలను అభినందించారు.
రోటరీ క్లబ్ లేక్ డిస్ట్రిక్ట్ విజేకే అండ్ వివిఎల్ ఫౌండేషన్ సేవా కార్యక్రమంకు సహకారం అందించడం ముదావహమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి, అన్నె రత్న ప్రభాకర్, తాళ్ల రాజశేఖర్ రెడ్డి, పాటిబండ్ల శివరంజని, డాక్టర్ మలినేరి పెరుమాళ్ల, రోటరీ క్లబ్ ప్రతినిధులు కె మురళీకృష్ణ, డి మురళి, జి వెంకటరత్నం, ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్, రాంబాబు, ప్రసాద్, ఉపేంద్ర, వెంకటేశ్వరరావు, రమేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. Service organization. The meaning is that people of means people who are doing well for themselves, who are leaders in whatever work they are doing, they come together, put their own money and put their own time, service for those that are less fortunate. So what you see here is a great example of Rotary. Here Rotarians have contributed from their own pocket. The public should be aware that Rotary is not a NGO, it is not a funded organization, there is no support. All the money that Rotary spends in doing service coming from Rotarians' own pockets. The Rotarians of Rotary Club of Tenali have come together and donated 22 pushcarts to these people, to these micro entrepreneurs as I call them, to improve their lives, and they have done it with their own effort. So we must thank Rotary Club of Tenali, and I would request a lot more people to join Rotary, strengthen the hands of Rotary so that more service can be done. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వారు మరియు లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ రెండు క్లబ్బులు సంయుక్తంగా పేదవాడికి అండగా నిలబడటానికి, వారి యొక్క ఆర్థిక సౌలభ్యాన్ని పెంపొందించడానికి ఎకనామికల్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ప్రాజెక్ట్ కింద ఇక్కడ పేదవారికి 22 పుష్కార్ట్స్ని అందించడం జరిగింది. ఎవరైనా కానీ ఒకళ్ళు ఆ పుష్కార్ట్స్ని వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకోవటానికి చిరు వ్యాపారి ప్రతి నెల అద్దె చెల్లిస్తూ అలాగా పేద వర్గాల్లో వారిని గుర్తించి ఈ రోజున వారికి పుష్కార్ట్స్ అందించడం జరిగింది. ఈ పుష్కార్ట్ వలన ప్రతి ఒక్క కుటుంబం ప్రతి నెల 2 నుంచి 3 వేల రూపాయలు వారు కట్టాల్సిన అద్దెని మిగిలించుకొని వారి యొక్క కుటుంబ ఆర్థిక స్వావలంబనం కోసం దీన్ని ఉపయోగించుకుంటారని, ఇలానే ప్రతి వారు ఆర్థిక అభివృద్ధి చెంది వారు ఉన్నత స్థితికి వచ్చి వారు రోటరీ యొక్క సేవల్ని వినియోగించుకుంటున్నందుకు మరియు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాదు ఇలాంటి చక్కటి బహుతరకర కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఉదయపిలాని గారు విచ్చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మా తెనాలి రోటరీ క్లబ్కి ఉదయపిలాని గారు 22 పుష్కార్ట్స్ డొనేట్ చేసి కొన్ని జీవితాలు నిలబెట్టడం జరిగింది. మాకు ఇక ఫ్యూచర్లో కూడా ఉదయపిలాని గారు మేము కలిసి కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాను. మా రోటరీ సభ్యులందరి తరపున ఉదయపిలాని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. డిఎస్సి పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎంచుకున్న లక్ష్యం సాధించే విషయంలో దినపత్రికలు చదివి తద్వారా ప్రత్యేక నోట్స్ తయారు చేసుకోవటం ఉపయుక్తమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం డిఎస్సి పరీక్షలో పాల్గొనబోయే అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా సిలబస్ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రీవియస్ పేపర్లలో వచ్చే ప్రశ్నల సరళిని గమనించాలన్నారు. ఈ సందర్భంగా విద్య, మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషన్ సైకాలజీ అనే 120 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించి సదస్సులో పాల్గొన్న వారందరికీ అందజేశారు. అదేవిధంగా ఐఏఎస్ ఫౌండేషన్ కొరకు ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. డిఎస్సి యథావిధిగా కొనసాగుతుందని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, షేక్ అహ్మద్ హుస్సేన్, అంగిరేకుల ఉమామహేశ్వరరావు, రాధాకృష్ణ, కుర్రా కేదార్నాథ్, ఎస్ బసవేశ్వరరావు, కె సాంబశివరావు, సందీప్, కరీముల్లా, డివిఆర్ ప్రసాద్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 99 బ్యాచ్ నుంచి అప్పుడు ఫుల్గా బ్యాచ్లు రన్ చేసాం. అయితే తర్వాత అవేర్నెస్ ఏమైనా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మనం నిర్వహించడం జరుగుతోంది. ఈ క్రమంలో ఇవాళ డిఎస్సి మీద ఒక అవగాహన సబ్జెక్ట్, డిఎస్సి ప్రిపరేషన్ అంటే ఇప్పుడు టెట్లో ఉన్నారు చాలా వరకు. ఆ టెట్ ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్ అయిన తర్వాత డిఎస్సికి మరి అప్లై చేసిన తర్వాత అప్పుడైతే ఇంకా ఎక్కువ మనకి ఓపుగా ఉంటుంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఈ డిఎస్సికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా కూడా కొన్ని క్లాసులు మరి నిర్వహిస్తాం. దాని ఫ్యాకల్టీ కూడా సాధారణ మనకి ఏర్పాటు చేస్తారు. ఎక్కువ ఇంకా పొదును ఎక్కువ అవుతా ఉంది. మరి వేల మందిని తర్ఫీదిస్తాం. మా ఒక్క తెనాలి గుంటూరే కాదు, ఇటు తిరుపతి, కర్నూలు, విజయనగరము, విశాఖపట్నం అన్ని ప్లేసుల్లో ఇప్పటికే చాలా అవగాహన చాలా చోట్ల నిర్వహిస్తాను వస్తున్నారు.
మరి ఈ క్రమంలో మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం సబ్జెక్ట్ టీచ్ చేయడం కాదు, ఈ డిఎస్సి పరీక్షకు సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఏ విధంగా సైంటిఫిక్గా మీరు ప్రిపేర్ అవ్వాలి, అది ముఖ్యమైన ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారు హామీ ఇచ్చిన విధంగా మొదటి సంతకం 16,347 పోస్టులు భర్తీ చేస్తామని సంతకం చేశారు. ఈ సందర్భంగా మనం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, విద్యామంత్రి వాళ్ళిద్దరికి కూడా మన అభినందనలు తెలియజేయడంలో తప్పేమీ లేదు. నోటిఫికేషన్ బాగా వచ్చేసేది, కానీ చాలా మంది అభ్యర్థులు మేము కొత్తగా పీఈడీ డిఈడీ చేసాం, మాకు టెట్ అవకాశం ఇవ్వాలి కాబట్టి టెట్ నోటిఫికేషన్ వచ్చింది. మీ అందరికి తెలుసు. అక్టోబర్ 3వ మీలో కూడా ఎక్కువ మంది రాస్తా ఉంటుంటారు. అక్టోబర్ 3వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 20 దాకా టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. టెట్ రిజల్ట్ వచ్చాక బహుశా నవంబర్ 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అంటే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి సుమారు ఎన్ని నెలలు ఉన్నాయి? 3 months. నవంబర్లో కనుక డిఎస్సి నోటిఫికేషన్ వస్తే వస్తారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ ఎగ్జామ్ జరగడానికి అవకాశం. కాబట్టి అక్కడ ఎన్ని నెలలు గ్యాప్ వస్తుంది? 3 నెలలు 6 నెలలు. మార్చిలో ఎగ్జామ్ జరుగుతుంది. దాని రిజల్ట్ ఏప్రిల్లో వస్తుంది. నెక్స్ట్ జూన్ 12న పాఠశాలలు తెరిచే నాటి అందరూ ఉపాధ్యాయులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సెలవు కావాలని కోరుకుంటున్నాను. పిల్లి అబ్రహాం కుటుంబం ఆస్తుల పంపకం విషయంలో ఉన్న వివాదంలో తమని బాధ్యులను చేస్తూ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేయటం సరికాదని కౌన్సిలర్ గెట్టేటి ఝాన్సీవాణి అన్నారు. తెనాలి ఐతానగర్కు చెందిన పిల్లి అబ్రహాం ఆస్తి పంపకం విషయంలో వార్డు ప్రజాప్రతినిధులుగా సలహా ఇచ్చామని, దీన్ని వక్రీకరించి పిల్లి అబ్రహాం కుటుంబంలోని వారు మంత్రి లోకేష్ నిర్వహించే ప్రజా దర్బార్లో చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని పిల్లి తిరుపతయ్య, కౌన్సిలర్ గెడ్డేటి ఝాన్సీవాణి మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించారు. రాజకీయంగా తాము వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నామని, ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. మా అన్నయ్య కోటేశ్వరరావు అయితే మా మామయ్యకి అబ్బాయి కాదు, ఫస్ట్ అబ్బాయి అయితే ఏంటంటే కొంచెం మైండ్ సెట్గా ఉండదు. కొంతసేపు ఉన్న మైండ్ కాసేపు ఉండదు అతనికి. అయితే అతనికి అట్లా మాకు చెప్పకుండా మ్యారేజ్ చేశారు. 2015లో మాకు మ్యారేజ్ చేశారు. అయితే మాకు ఇద్దరు పిల్లలు. ఇప్పుడు మా మామయ్యకి 3 ఇళ్ళు 66 సెంటు పొలం ఉంది. అయితే మా మామయ్య మాకే అని చెప్పేసి అన్నారు ఫస్ట్ నుంచి. మీకేనమ్మా అని చెప్పేసి మాట్లాడి పెళ్లి చూపుల్లో అన్నిట్లో మీకని చెప్పేసి చెప్పారు మాకు. అప్పుడు చెప్పిన తర్వాత ఆ మాట మీద నిలబడలేదు మామయ్య. నిలబడిపోక మళ్ళీ మా ఆయనకి ఇట్లా అని చెప్పేసి మాకు చెప్పకుండా చేసాడు పెళ్ళి. మేము 5 లక్షలు ఉంగరం బండి పెట్టాము. అవన్నీ వీల్ నెంబర్ రాసాడు. అప్పుడు ఫస్ట్లో ఆస్తి ఎంత ఆస్తి ఉందని చెప్పేసి వీల్ నెంబర్ రాసాడు. రాసిన తర్వాత సరేనని చెప్పి మేము అనుకున్నాము. రాసిన తర్వాత మా ఆడబిడ్డ మా ఆడపడుచు వచ్చింది. అయితే మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మాయి ఈ ఆస్తి మొత్తం రాపిచ్చేసుకుంది. మా ఆయన పేరు ఉన్నది, ఆమె పేరు రాపిచ్చేసుకుంది. ఇప్పుడు మాకు కరెంటు బిల్లు వాటిల్లో, ఇంటి పన్ను వాటిల్లో మా ఆడపడుచు పేరు వస్తుంది, పిల్లి సుధారాణి అని. అయితే ఆ అమ్మాయి ఏంటా ఇట్లా వస్తుందని చెప్పి ఏంటా అని చెప్పేసి అనుకుంటే మొత్తం నా పేరు నన్ను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి గొడవకు వస్తుంది. గొడవకు రాగా మమ్మల్ని ఇంట్లో నుంచి నెట్టేస్తుంది. అయితే మా పెద్దలు సురేంద్ర గారు, ఝాన్సీవాణి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి మేము న్యాయం కోసం. ఇట్లా చేస్తామని చెప్పేసి వెళ్తే ఆ అమ్మాయి కూడా వచ్చి అమ్మ సమానం పంచుకోండి అమ్మ అని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను ఎవరు సమానంగా అని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్కి వెళ్ళిందండి. కేసు పెట్టి స్టేషన్కి వెళ్ళిన తర్వాత సిఐ గారు అందరు పిలిచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సిఐ గారు మాట్లాడి ఏంటమ్మా అని చెప్పేసి మాట్లాడితే తెనాలి స్టేషన్లో మాట్లాడితే నేను ఏమేమోనని చెప్పేసి మాట్లాడుతుంది. అక్కడ కూడా వాళ్ళకు కూడా మాట వింటలేదు. సరేనని చెప్పేసి కోర్టుకు వేసుకున్నాం మేము. కోర్టుకు వేసిన తర్వాత ఆ అమ్మాయి మా మీద 6 కేసులు పెట్టి మమ్మల్ని ఇట్లా చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటే ఆ తర్వాత కేసుల పరంగా మేము తిరుగుతూ ఉన్నాం అటు ఇటు. తర్వాత ఆ అమ్మాయిని అడిగితే మేము సమానంగా అయితే నేను ఇవ్వనని చెప్పేసి మాట్లాడుతుంది. ఇట్లా మొత్తం కావాలని చెప్పేసి అంటుంది. మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అంటుంది. తర్వాత మా అమ్మ మా నాన్న నమ్ముకొచ్చి ఇల్లు స్థలాలన్నీ నమ్ముకొచ్చేసి మమ్మల్ని ఇట్లా
పెళ్లి చేసి ఇట్లా చేస్తే మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, చిత్రహింసలు పెట్టి వాళ్ళని త్వరగా ఇట్లా మాట్లాడుతున్నారండి. మా మావయ్య మాట మీద నిలబడకుండా ఇట్లా మాట్లాడుతున్నారండి. వానికి పెన్షన్ 65,000 వస్తాయండి మా మామయ్యకి. మళ్ళీ దిగిపోయిన డబ్బులు, రిటైర్మెంట్ డబ్బులు కూడా వస్తాయండి. 70 లక్షలు వచ్చింది మా మామయ్యకి. అయ్యి ఆ అమ్మాయి తీసుకుంటుంది. 65,000 ఆ అమ్మాయి తీసుకుంటుంది. మాకు రెంట్లు కూడా ఆ అమ్మాయి మొత్తం తీసుకుంటుందండి. మాకు ఏమి ఇవ్వకుండా అదేమంటే కబ్జా చేశారని చెప్పేసి మాట్లాడుతుంది మమ్మల్ని. ఆ అమ్మాయి పేరు రాపించుకొని మమ్మల్ని నీడ కూడా ఉండకుండా, మాకు ఇంటి నీడ కూడా ఉండకుండా అట్లా చేస్తుందండి మమ్మల్ని. నాకు 2 పిల్లలండి, 2 పిల్లలతో ఎట్లా బతికేదండి. అదేమంటేనేమో ఇంట్లోంచి వెళ్ళిపోండి చెప్పేసి మాట్లాడుతుంది. నేను చెప్పుల షాపులోకి వెళ్ళి పని చేసుకొచ్చి నా భర్తని నా పిల్లలు చిత్రహింసలు పెడుతున్నారండి. నాకు అన్యాయం చేసి నాకు ఇట్లా మాట్లాడి ఇట్లా కేసులు పెట్టి మమ్మల్ని బజార్కి ఇచ్చారండి వాళ్ళందరూ కలిసి. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారంటండి. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మా మీద చెప్పారంటండి, నేను ఇట్లా చేస్తున్నాము, ఇట్లా మొత్తం ఇది చేసామని చెప్పేసి. వెళ్తే మేము రేపు వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నామండి. ప్రజా దర్బార్కి వెళ్ళి మేము కూడా మాట్లాడదాం అనుకుంటున్నామండి. మమ్మల్ని హింస పెట్టింది కాక, మా మీద కేసులు పెట్టింది కాక, మమ్మల్ని బజార్కి ఇచ్చింది కాక, మాకు అబద్ధాలు చెప్పి మ్యారేజ్ చేసింది కాక ఏం చేసేవండి అసలు వాళ్ళని. అదేమంటే మా ఆయన మెడమే కత్తి పెట్టాడని చెప్పేసి మాట్లాడుతున్నారండి. మాట్లాడి మా ఆయన అమాయకుడు అండి. అసలు సోషల్ మీడియాలో ఒక చిన్న ఇన్సిడెంట్ చూసామండి. అదేంటంటే ఐతానగర్ చెందినటువంటి పిల్లి అబ్రహం గారి కుటుంబంలో ఆస్తి వివాదము. దాంట్లో అది ఏదో వాళ్ళ ఆస్తి గొడవలు అయితే ఈరోజు ప్రజా దర్బార్లో వెళ్ళి లోకేష్ గారు ఫిర్యాదు చేశారు. ఈరోజు మేమేదో పార్టీలో కొంచెం యాక్టివ్గా పనిచేస్తున్నామని వెనకాలండి చిన్న ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారండి. అయితే అది అసలు మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఈరోజు వాళ్ళు పిల్లి అబ్రహాం గారు మా అత్తగారి పెద్దమ్మ కొడుకండి. వాళ్ళకి ఏదో బంధుత్వం ఉంది. ఆ బంధుత్వంలో ఆస్తి గొడవల్లో అయితే మా దగ్గరికి వచ్చారండి. మేము ప్రజాప్రతినిధులం కాబట్టి వాళ్ళు ఏదో మేము చెప్తే ఇద్దరు చిరసగం చేసుకుని ఆడపిల్లకి మగపిల్లకి ఇవ్వమంటే నేను ఇవ్వనన్నాడు. అట్లయితే కుదరదు వెళ్ళిపోండి అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు సీఏ గారు వెంకట్రావు గారండి, ఆయన గారు కోర్టులో ఆయన చెప్పి ఇద్దరికి అద్దులు అవన్నీ మాట్లాడి చేస్తే వాళ్ళని కూడా ఎదిరించింది అమ్మాయి. అయినప్పటికీ వీళ్ళు కోర్టులో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కోర్టులో కేసు జరుగుతుంది. దాంట్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి వెనకాల ఎవరో ఉండి ఇవన్నీ నడిపిస్తున్నారండి. ఈ దాసరి వీరయ్య గారు, గడ్డెడి సురేంద్ర గారు ఈ మొన్న తుమ్మపూడి కేసులో కూడా పెట్టారు కాబట్టి అదే ఇన్సిడెంట్ మళ్ళీ ఎవరో ఉండి నడిపిస్తున్నారు. దాని గురించి మేము లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు వీళ్ళు పిల్లి అబ్రహం గారు వాళ్ళు. రేపు మేము కూడా ప్రజా దర్బార్కి ఇదిని మేము తెలియపరచుకోవడం జరిగిద్దండి. ఆయన కూడా న్యాయం అయితే దాన్ని పరిగణలో తీసుకొని పరిశీలించమని కోరుతున్నామండి. ఈ కేసులో ఎటువంటి సంబంధం, మాకు ఎటువంటి బంధుత్వం ఉంది కానీ వాళ్ళ ఆస్తి గొడవల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దండి దయచేసి. నా భర్త అయినటువంటి గడ్డెడి సురేంద్ర గారు, నా మర్ది గారు అయిన బాలయ్య, ఇంకా అనుచరులు అని చెప్పి దాసరి వీరయ్య గారిని వీళ్ళందరినీ పెట్టారండి. వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అది ఆస్తి గొడవలు వివాదాలు అవి మీరు చూసుకోండి. ఈ మంత్రి గారు కొంచెం దీన్ని పరిశీలించి పరిగణలో తీసుకొని ఏ విధమైన పరిశీలన చేసుకొని మీరు ఇచ్చేయండి. అదే మేము ప్రభుత్వ వారిని మంత్రి గారిని కోరుతున్నాం. నా పేరు పిల్లి తిరుపతియ. నేను పిల్లి అబ్రహం గారి తమ్ముడిని. పొలం కబ్జా చేశారని కంప్లైంట్ ఇచ్చారండి లోకేష్ గారికి. 12 సంవత్సరాల మట్టి నేనే చేస్తున్నాను సార్. ప్రతి సంవత్సరం కౌలు ఇస్తున్నాను నేను. ధాన్యం కావాలంటే ధాన్యం హైదరాబాద్ కూడా బియ్యం పంపించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆస్తి గొడవలు అన్నీ కబ్జా చేసామని మా మీద లేనిపోయిన కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని కోర్టులకు లాగుతున్నారు సార్. మామూలుగా ఇప్పుడు మా మీద దావా జరుగుతుంది సార్. కౌన్సిలర్ గారి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని అడిగాము. కౌన్సిలర్ గారు ఇద్దరు శిరసాగం తీసుకోమన్నారు. వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చి లేనిపోయిన కంప్లైంట్లు ఇచ్చి పేక మీద కత్తి పెట్టారు, అది పెట్టారని మంత్రి గారు అయిన లోకేష్ గారికి చెప్పారండి సార్. లోకేష్ గారికి ప్రజా దర్బార్లో చెప్పారండి సార్. అదంతా అవాస్తవం. మీరు తెలుసుకుని న్యాయం చేయండి. 2 బిడ్డలు, అతను తిక్కలోడు, అతనికి ఏమీ లేదు. ఆ పిల్ల చెప్పుల షాపుల్లో పనిచేసి ఆ కుటుంబాన్ని జరుపుకుంటుంది. అద్దులు వచ్చిన దాంతో 4 బతుకుతున్నారు సార్. అంతేగాని వేరే ఆశ ఆలాసనం ఏమీ లేదు. ఎవరు దీంట్లో ఒత్తిడి లేదు, ఏమి జరగట్లేదు సార్. ఇది కోర్టులో సిఐ గారు కూడా న్యాయం చేయమని చెప్పాము. గతంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళి తేల్చుకోమన్నారు సార్. ఇది 2 సంవత్సరాల మాట జరుగుతుంది. స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయంలో దివంగత డాక్టర్ కొత్త రవీంద్రబాబు జయంతిని మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రబాబు చిత్రపటానికి ఐఎంఏ ప్రతినిధులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గుంటూరుకు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ దూపుగుంట్ల వెంకట మాధవరావుకు డాక్టర్ కొత్త రవీంద్రబాబు స్మారక బంగారు పతకాన్ని ఐఎంఏ ప్రతినిధులు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాధవరావు బెనైన్ ప్రోస్టెటిక్ హైపర్ ప్లాసిమా అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ జె విజయలక్ష్మి, డాక్టర్ పావని ప్రియాంకులు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ రవీంద్రబాబు అని ప్రశంసించారు. డాక్టర్ కొత్త రవీంద్రబాబు స్మారకోపన్యాసంలో భాగంగా డాక్టర్ మాధవరావు యూరాలజీ విభాగంలో చోటు చేసుకున్న అధునాతన వైద్య సేవల గురించి వివరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రబాబు కుమారులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ శశికిరణ్, తెనాలి ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ బి సాంబరెడ్డి, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ సరోజిని, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ మౌనిక, డాక్టర్ నరేంద్ర, డాక్టర్ రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ విజయలక్ష్మి, తెనాలి ఐఎంఏ ప్రెసిడెంట్. ఈరోజు డాక్టర్ రవీంద్రబాబు గారి జయంతి సందర్భంగా తెనాలి ఐఎంఏ హాల్లో ఈరోజు ఐఎంఏ ఫంక్షన్ జరుపుకుంటున్నాము. డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు తెనాలిలో పట్టణంలో అందరికీ తెలిసిన సర్జన్గా చాలా పేరు పొందారు. ఆయన వైఫ్ డాక్టర్ పరిణామలక్ష్మి గారు కూడా ఎండి గైనిక్. ఆవిడ కూడా కాన్పులు చేయటంలోనూ ఆపరేషన్లు చేయటంలోనూ చాలా ప్రసిద్ధిగాంచారు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే వర్కహాలిక్ అనుకోవచ్చు. మార్నింగ్ 9 వస్తే రాత్రి 12 దాకా హాస్పిటల్లోనే ఉండి సేవ చేసేవాళ్ళు. ఆయన పిల్లలు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ శశికిరణ్ డాక్టర్సే. ఆయన తర్వాత డాక్టర్ రవీంద్రబాబు గారు మ్యారేజ్ చేసుకున్నారు, ఛాయ అని. ఆవిడ ఇప్పుడు డాక్టర్ రవీంద్ర గారి పేరు మీద 5 లక్షల డొనేషన్ ఇచ్చి ఈ ఐఎంఏలో ఈ ఫంక్షన్ జరపడానికి హెల్ప్ చేశారు. ఈరోజు మనం ఆయన్ని గుర్తుంచుకొని ఆయన పేరు మీద డాక్టర్ మాధవరావు గారిని యూరాలజిస్టు, ఆయన ఆధునిక పద్ధతుల్లో యూరాలజీ పద్ధతులు అవన్నీ కూడా ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలోని కళ్యాణ మండపంలో ఎర్రు శివరామకృష్ణ కిట్టు 29వ జన్మదిన వేడుకలను కిట్టు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కిట్టు చేత పుట్టినరోజు కేక్ను కట్ చేయించి శాలువాలతో పూలమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్ మాట్లాడుతూ అందరితో ఆప్యాయతగా మెలిగే కిట్టు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశీస్సులతో కిట్టు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కోట శ్రీను, తోట లక్ష్మణ్, తాడిబోయిన శ్రీకృష్ణ యాదవ్, ఎద్దు శివమణి, కామపల్లి లక్ష్మయ్య, పొదిలి చంద్రదేవ్, పెద్దశెట్టి శివ, బి శివారెడ్డి, తులసి, సందీప్, సాయి, అద్దంకి సుధాకర్, పులిగడ్డ బాపారావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కిట్టు ఫ్రెండ్స్ పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ జనసేన నాయకుడు, మా ఆత్మీయ సోదరుడు, మిత్రుడు, అత్తోట గ్రామవాసుడు ఎర్రు శివరామకృష్ణ అలియాస్ కిట్టు జన్మదినం పురస్కరించుకొని మరి వారి మిత్రబృందం అంతా ఎంతో స్వచ్ఛందంగా ఈరోజు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకి 300 మంది యువకులు ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. మరి ఇలాంటి యువకుల్ని రాజకీయంగా మరి సమాజానికి ఉపయోగపడే దిశగా మరి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు గౌరవులు నాదెండ్ల మనోహర్ గారు ప్రోత్సహిస్తాం ఎంతో సంతోషదాయకం. మరి ఇలాంటి జన్మదిన వేడుకలు కిట్టు గారు మరెన్నో జరుపుకోవాలని, ఇలాంటి వారందరికీ కూడా మన మనోహర్ గారు ఆశీస్సులతో అండదండలతో భవిష్యత్తులో వీళ్ళు ఎన్నో ఉన్నత పదవులు అప్రోహించి సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే దిశగా ఆ భగవంతుడు ప్రార్థించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. శివరామకృష్ణ కిట్టు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిజంగా మిత్రుడు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఇది ఎంతో మందికి ఆదర్శంగా తీసుకుంటామని చెప్పేసి ప్రతి జన్మదిన వేడుకల్లో మేము కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సంతోషిస్తూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో భారత్ బంద్ నిర్వహించారు. మాల మహానాడు ఆధ్వర్యంలో యువకులు భారీ ర్యాలీ నిర్వహించి వాణిజ్య సంస్థలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలను, పాఠశాలలను మూసివేయించారు. అనంతరం కొద్దిసేపు వేమూరు మెయిన్ రోడ్లో రాస్తారోకో చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుస్స నాగరాజ్ మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని కుట్ర పన్నుతుందన్నారు. అందులో భాగంగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్రాలకు రిజర్వేషన్లు వర్గీకరణ చేసుకునే అవకాశం కల్పించడం సముచితం కాదన్నారు.
ఆర్ఎస్ఎస్ విధానాల ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్లు క్రిమిలేయర్ విధానం అవలంబించాలని చూస్తుందని విమర్శించారు. ఎంఆర్పీఎస్ దళిత సోదరులు ఈ విధానాలను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం శోచనీయమని, ప్రతి దళితుడు బీజేపీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విధానాన్ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు కార్డు సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మధిర శ్రీనివాసరావు, చావలి మాజీ ఎంపీటీసీ ప్రవీణ్, బాబీ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా దళిత సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఈ నెల 1వ తేదీన భారత అత్యున్నత న్యాయస్థానంగా పిలువబడే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ అనుకూల తీర్పు. ఈ 7 సభ్యుల ధర్మాసనంలో 6:1 నిష్పత్తిలో వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిలోనే ఇంకొక మెలిక పెట్టింది సుప్రీంకోర్టు. అది ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాద ప్రభుత్వ సంస్థగా మారినట్లుగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. దీనిని దళిత సంఘాలు ఖండిస్తున్నాయి. అందుకోసమే ఈ రోజున భారత్ బంద్ చేపట్టడం జరిగింది. జరిగినటువంటి అవమానాలకు, అస్పృశ్యతకు, అంటరానితనానికి సంబంధించిన ఇచ్చినవే తప్ప ఆర్థిక ప్రాతిపదికన ఇచ్చినవైతే కానే కాదు. ఈ కోటాలో ఎస్సీ రిజర్వేషన్లను క్రిమీ లేయర్ ద్వారా ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం పొందితే ఆ వ్యక్తికి వచ్చిన ఉద్యోగాన్ని ఊసిగా చూపించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి తరతరాలుగా వారికి రిజర్వేషన్ ఎత్తివేసే ఇప్పుడు ఉన్న ఈ రిజర్వేషన్ ద్వారానే ఎక్కువ మంది మన వారు ఏదైతే ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో వీళ్ళంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారంటే దానికి కారణం ఈ రిజర్వేషనే. ఈ రిజర్వేషన్ తీసేస్తే మరలా మన ఎస్సీ, ఎస్టీలు, బీసీల పరిస్థితి ఎలా ఉంటుందంటే, మా ఎస్టీల పరిస్థితి అయితే మూతికి ముంద ముడ్డికి చీపురు కట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి మాది మరలా పునరావృతం అవుతుంది. దానికోసమనే ఈ రోజున అన్ని ఒక మాల సంఘాలే కాదు, అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున భారత్ బంద్ను నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం వేమూరులో ప్రారంభించాము. ఈ వేమూరు నుంచి ర్యాలీగా తెనాలిలో జరుగుతున్నటువంటి తెనాలి డివిజన్ దళిత సంఘాల జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ కూటమికి సంఘీభావం తెలపడానికి ఇక్కడ నుంచి తెనాలి బయలుదేరి వెళ్ళడం. కూరగాయల తోటలను ముంచేస్తున్న కాల్వల తూముకు లాకు ఏర్పాటు చేయాలని, తద్వారా కూరగాయల పంటలకు నష్టం లేకుండా చూడాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు కోరారు. మండలంలోని నందివెలుగు గ్రామం నుండి కొల్లిపర వెళ్లే మార్గంలో ఖరీఫ్ వరి సాగుకు సాగునీరు అందించే కాల్వకు తూము ఉంది, కానీ లాక్ లేదన్నారు. ఈ కారణంతో పంట కాలువలకు నీరు పుష్కలంగా వదిలినప్పుడు ఆ ప్రాంతంలోని కూరగాయల తోటలు నీటిలో మునిగిపోవటం వల్ల తోటలు దెబ్బతిని రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు బుధవారం క్షేత్రస్థాయిలో సమస్యను ఇరిగేషన్ అధికారులకు తెలిసేలా మీడియాకు వివరించారు. ఇరిగేషన్ అధికారులు సమస్య పరిష్కారం కోసం స్పందించి కూరగాయల తోటల రైతులను నష్టాల నుండి తప్పించాలని మీడియా ద్వారా కోరారు. కోటేశ్వరరావు వెంట మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు కె రామస్వామి, రైతులు బాబురావు, పి శ్రీనివాస్, జె సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఈ దిగువన ఉండే రైతులందరూ కూడా మరి దొండ పందులు, పొట్ట పందులు, బీర పందులు కూడా మొత్తం మునిగిపోయినాయి. దానికి కారణం మరి నీటిపారుదల శాఖ వారు స్పందించి దీనికి తక్షణమే రైతులకి ఈ యొక్క లాక్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కేజీ 70 రూపాయలు, 80 రూపాయలు దొండకాయలు, మరి వంకాయలు, బీరకాయలు, పొట్లకాయలు ఇట్లా ఎన్నో మరి రైతులు ఈరోజు చూసినట్టయితే మొత్తం మునిగిపోయి పంట మొత్తం నష్టమైపోయింది. మరి దానికి కారణం ఈ చక్కెర లేకపోవటమే ముఖ్య కారణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ అదాలత్లో 12 సమస్యల పరిష్కారం. CGRM సంస్థ చైర్మన్ జస్టిస్ విక్టర్ ఇమానుయేల్. ఎస్సీ వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ పట్టణంలో ప్రశాంతం. దేశ సంపద సృష్టించడంలో చిరు వ్యాపారుల పాత్ర కీలకం. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ ఉదయ్ సుధీర్ పిలాని. 22 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.